నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రం, హస్తరేఖ నిపుణురాలైనటువంటి శ్రీ 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 లలితా ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి శ్రీ గంగరాజు సీతాశర్మ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎంతో మంది వారి వారి జీవితాల్లో, వారి వారి రంగాల్లో, అలాగే వ్యాపార, ఉద్యోగ, జాతకం, ఆరోగ్యం, సంతానం, ఇట్లా అన్ని విషయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. వారందరికీ చక్కటి పరిష్కార మార్గం ఈనాటి మన విజయ మార్గం కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి అమ్మతో మాట్లాడవచ్చు, చక్కటి పరిష్కార మార్గాన్ని పొందవచ్చు. లేదు లైవ్లో కాదు, అమ్మతో మాట్లాడతాను వ్యక్తిగతంగా అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న అమ్మ నెంబర్లు ఉన్నాయి కదా, వాటిని నోట్ చేసుకుని సంప్రదించినట్టయితే అమ్మ చక్కగా లైవ్లో మాట్లాడినట్టే మాట్లాడతారు, చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే అమ్మను డైరెక్ట్గా కలవచ్చు. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటారు అమ్మ. ముందుగా ఫోన్ చేసి వెళ్ళినట్టయితే, అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు సమయం కాస్త కేటాయించి మీ జాతకాన్ని చక్కగా విశ్లేషించి సవివరంగా మీతో మాట్లాడినట్టు ఉంటుంది. చక్కగా ఒక ఫోన్ చేసి వెళ్ళవచ్చు అమ్మ దగ్గరికి. అలాగే అమ్మతో మాట్లాడదాం. ముందు నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మిమ్మల్ని కలవాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లైవ్ కోసం ఎదురు చూసినట్టే పర్యటనల గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదమ్మా. మీ పర్యటనలు ఏమున్నాయో ఒకసారి వివరిస్తారా ప్రేక్షకులకు? తప్పకుండా. పర్యటనలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా కాలమైంది, ఎక్కడికి వెళ్ళలేదు. చాలా కాల్స్ వస్తున్నాయి. వాస్తవంగా ఎప్పుడన్నా వస్తారా అమ్మ పర్యటనలు అనేవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. సరే, విజయవాడ అనేది నెక్స్ట్ మంత్ జూలై నెల 7వ తారీఖున విజయవాడ, జూలై 8 సోమవారము రాజమండ్రి, జూలై 9వ తారీఖు మంగళవారము వైజాగ్లో అందుబాటులో ఉంటాను. నెక్స్ట్ మంత్ జూలై 7, 8, 9 ముందు విజయవాడ, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ పర్యటనలో ఉండటం అనేది జరుగుతుంది. చాలా కాల్స్ వచ్చాయి. వాస్తవంగా నెంబర్ ఆఫ్ కాల్స్, ఎప్పుడన్నా వస్తారమ్మా, కలుస్తారా అమ్మా అని చెప్పేసి చాలా పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. మేము రాలేకపోతున్నామమ్మా అని చెప్పేసి. అందుకని నెల రోజుల ముందుగానే నేను తెలియచేయటం అనేది జరుగుతున్నది. ఎటువంటి సమస్య అయినా సరే చక్కని పరిష్కార మార్గం కోసం అక్కడ డైరెక్ట్గా కలవచ్చు. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, అలాగే దైవిక వస్తువులు ఏమన్నా అవసరమన్నా, ఇంతకు మునుపు కలిసినటువంటి వాళ్ళు కూడా జాతకపరంగా కొన్ని పరిహారాలు అనేవి తెలియచేయడం జరిగింది. అవి ఏమన్నా సరే వస్తువులు కలెక్ట్ చేసుకోవాలి అనన్నా అది డైరెక్ట్గా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లో అందుబాటులో ఉంటారు నెక్స్ట్ మంత్. అలాగే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్, జాతకం, నక్షత్రం ఇవేవి లేవని బాధపడుతూ ఉంటారు. మా సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. వారందరూ బాధపడక్కర్లేదు. ఎందుకంటే అమ్మ ముఖ కవళికలు, హస్తరేఖలను చూసి మీ జాతకాన్ని విశ్లేషించి మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే అమ్మ, చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, యువత పెళ్లి ఎక్కువగా చేసుకోవటం లేదు, త్వరగా చేసుకోవటం లేదు. చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడ్డం మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి కని పెంచి అవన్నీ వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, పిల్లలకి మనం మంచి వాళ్ళకి చూసి, మనకి ఇష్టమైన వాళ్ళకి చూసి చేయాలి అని చెప్పి. ఆ లవ్ మ్యారేజ్ అనేది కొంచెం అందుకని వాళ్ళు వద్దు అని అనుకుంటూ ఉంటారు. అసలు దీనికి ఏమన్నా రెమెడీ ఉందా? వాళ్ళకు నచ్చిన అరేంజ్డ్ మ్యారేజ్ చెయ్యాలి అంటే కనుక. కాకపోతే ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతూ బయటికి చెప్పుకోలేక, వాళ్ళు మానసికంగా బాధపడలేక సఫర్ అవుతున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్. అలా వ్యక్తిగతంగా కలుస్తున్న పేరెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. పేరెంట్స్ బాగా వస్తారు. అసలు మగపిల్లల విషయం కావచ్చు, ఆడపిల్లల విషయం కావచ్చు, వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఎంతో హోప్స్ పెట్టుకుంటారు, ఇలా ఫలానా ఈ సంబంధం అయితే బాగుంటుంది అని చెప్పేసి. కానీ వాళ్ళకు నచ్చినటువంటి పిల్లల్ని, ఆడపిల్లడైనా మగపిల్లడైనా, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అది పెద్దవాళ్ళకి అంగీకరించలేకపోతుంటారు. సహజంగా వీళ్ళకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటాయో తల్లిదండ్రులకు కూడా కొంచెం వాళ్ళకి, ఎందుకంటే పిల్లలకి ఈ సంబంధం అయితే బాగుంటుంది, ఈ సంబంధం అయితే బాగుంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అనుకుంటూ ఉంటారు. సహజం. ఎందుకంటే వాళ్ళ బంధువులదో మిత్రులదో ఎవరైనా సరే వీళ్ళు చూస్తున్నప్పుడు ఇలా మా పిల్లలకు కూడా నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలం లవ్ మ్యారేజెస్ అనేవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామంది చేసుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు ఎక్కువ సఫర్ అవుతున్నారు వాస్తవంగా. అంటే వాళ్ళ మనసు కూడా కష్టపెట్టకుండా, మళ్ళీ ఇందులో కూడా పిల్లలు ఏం చేస్తుంటారు, మీరు ఒప్పుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటామమ్మా అని చెప్పేసి ఆగుతారు. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అలా. అది ఏమవుతుందనంటే
వీళ్ళు వాస్తవంగా వీళ్ళని కన్విన్స్ చేయలేకపోతుంటారు, వాళ్ళు కన్విన్స్ అవ్వలేకపోతుంటారు. పేరెంట్స్ వీళ్ళకి చేసుకోవాలండి తప్పన వీళ్ళకు ఉంటుంది, వాళ్ళు అంగీకరిస్తే బాగుంటుందని ఉంటుంది. సో ఏది ఏమైనా సరే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే, ఇదంతా అని కాదు, ఎప్పుడైనా తల్లిదండ్రులకు కూడా సహజంగా ఉంటుంటుంది పిల్లలు వాడు చూసిన సంబంధం చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే రేపొద్దున ఎలా ఉన్నా కానీ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తల్లిదండ్రులు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్వతంత్రిస్తే మీ కర్మ మీరు అనుభవించినట్టుగా ఉంటుంది. అలా కాకుండా కాస్త తల్లిదండ్రులు చేసినది ఏమవుతుంది అంటే బాధ్యత అనేది కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి సరే సహజంగా అనిపిస్తుంటుంది ఏ తల్లిదండ్రులకైనా మేము చూసిన సంబంధం చేసుకుంటే బాగుంటుంది అని. దానికన్నా తల్లిదండ్రులు ఆచరించవలసింది వాస్తవంగా ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వెళ్ళిపోతారనే కాన్సెప్ట్ కాదు. కాస్త పిల్లలకు మంచి సంబంధాలు కుదరాలి అని చెప్పేసి తల్లిదండ్రులు చేయండి నాన్న. ఒక 3 గురువారాల పాటు పసుపు రంగు వస్త్రాలు ధరించి చక్కగా దుర్గా అమ్మవారిని ఆరాధించటం, పూజించటం. ఆ తర్వాత అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన అనేది చేసి చక్కగా ఆ తర్వాత అరటి చెట్టుకు కూడా కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి. మరొకటి కూడా తెలియచేస్తున్నా, ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉంటాము, ఈ అరటి చెట్టు అనేది మేము ఎక్కడ వేసుకుంటామని కూడా సందేహం కలగచ్చు. కానీ ఒక తొట్టి, పూల తొట్టి లాంటిది, అందులో ఒక పిలక తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఇప్పుడు అవసరార్థం వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే చక్కగా బాల్కనీలో పెట్టచ్చు, పెట్టి పూజ పర్పస్గా చక్కగా అలా చేసుకోవచ్చు. అలా చేసి సక్సెస్ అయిన వాడు చాలామంది ఉన్నారు. అందుకని ఓపెన్గా ఇక్కడ కూడా తెలియజేసేది మనకు లైవ్ కార్యక్రమంలో కూడా తెలియజేయడానికి గల ప్రధాన కారణం. చాలామంది కూడా బాగుందమ్మా, మేము సక్సెస్ అయ్యాము, మా పిల్లలు చాలా బాగున్నారు, మేము చూసిన సంబంధం చేసుకున్నారు అని చెప్పేసి కూడా అరటి చెట్టు దగ్గర చక్కగా దీపం అనేది వెలిగించి దీపారాధన అంటారంటే దీపాన్ని ఆరాధించటము అని అర్థం. దీపారాధన అంటే అలా దీపారాధన చేసి అరటి చెట్టు మొదటిలో చక్కగా మన నీళ్లు పోయటము, అరటి చెట్టుకి నీళ్లు పోసి దీపారాధన చేసి ఒక పూలదండ అనేది అరటి చెట్టుకి ఇలా చక్కగా అలంకరణ అనేది చేసి ఆ తర్వాత మనసులో సంకల్పం అనేది చెప్పుకొని కొంచెం ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టడం, ఏదైనా ఇంత బెల్లం ముక్కనో అలా నైవేద్యం పెట్టి హారతిచ్చి లోపల మాత్రం దుర్గా అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలు ధరించి చక్కగా పూజించటం, ఆరాధించటం. అంటే దుర్గా అష్టోత్తర శతనామావళి కావచ్చు, లేదా ఓం దుమ్ దుర్గాయే నమః దుర్గా మంత్రం కావచ్చు, అది చక్కగా చదువుకొని ఆ తర్వాత గురువారం నాడు శనగలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అంటే శనగ గుగ్గిళ్ళు బుధవారం రాత్రి నానబెట్టి గురువారం ఉదయం వాటి మళ్ళీ తాలింపు చేసి అవి నైవేద్యం పెట్టి కొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేయటము చాలా మంచిది. ఆ విధంగా దుర్గా అమ్మవారిని చక్కగా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒక 3 గురువారాల పాటు ఎవరైనా సరే వాళ్ళు పేరెంట్స్లో ఎవరికి కుదిరితే వాళ్ళు, మదర్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ తండ్రి కానీ ఎవరైనా చేయవచ్చు, అమ్మ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎవరైనా చేయవచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటే తప్పకుండా పిల్లలు తల్లిదండ్రుల మాట విని వీడు చూసిన సంబంధాన్ని అంగీకరిస్తారు. యథార్థంగా ఎవరికైనా సరే పిల్లలు కూడా కొంతమంది పిల్లలు సరే మా అమ్మ నాన్నగారు ఎవరిని సంబంధం చేసుకోమంటే వాడనే చేసుకుంటా, అన్నీ వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి భరోసా వదిలేసేవాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనా మరి వాళ్ళు సూటబుల్ మ్యాచ్ అనేదే చూస్తారు చక్కగా. ఈ విధంగా కనుక ఒక 3 గురువారాల పాటు ఆచరించారు అనంటే మంచి సంబంధం కుదురుతుంది. వాస్తవంగా చక్కని సంబంధము అనేది కుదురుతుంది. అది అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా అలా చేయవచ్చు. లేదంటారా ఎవరికిగా వాళ్ళైనా సరే వాళ్ళు అందుబాటులో ఉండి ఇక్కడ కనుక మన ఇండియాలో ఉండేటైతే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు విదేశాల్లో ఉన్నారు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆచరించవచ్చు. ఈ విధంగా చేశారంటే డెఫినెట్గా మీ పిల్లలు మీరు చూసిన సంబంధము అనేటువంటిది చేసుకుంటారు. అలాగే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎవరికైనా అది ఇంపార్టెంట్. ఎవరు చేసుకున్నా చక్కగా సుఖవంతమైన జీవితం ఉండాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకని ఈ చిన్న పరిహారం ఆచరించండి నాన్న చాలు. అమ్మ మరో సమస్య కూడా ఉంటుంది, ఆర్థిక సమస్యలు బాగా మిన్నంటుతున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే భయంకరంగా ఉంటుంది. అవును, ఏ పని చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు గడవాలన్నా సరే ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం. నెల తిరిగేసరికి అప్పులు తెచ్చుకుని గడుపుకోవాల్సిన సమయం వస్తుందమ్మా. అసలు ఈ ఆర్థిక సమస్యలన్నీ పోవాలి అంటే ఏదైనా పరిహారం ఉందా అమ్మా? అసలు వాస్తవంగా ఆర్థిక సమస్యలు అనేది మనం ఎక్కువగా రెమెడీస్ చెప్పేది కూడా ఈ టాపిక్కే ఎక్కువ చెప్తూ ఉంటాము. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే సంపాదన అంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అవును,
కొద్దిమంది ఏమో వాంటెడ్లీ అనవసరమైన ఖర్చులు అని అంటారు. అలాగూ కొంతమంది మేము మొదటి నుంచి కూడా చూస్తున్నామమ్మా, మేము ఎంత కష్టపడ్డా కానీ ఫలితం దక్కట్లేదు అని చెప్పేసి కూడా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటుంటారు. చాలా కష్టపడుతున్నాం మేము కానీ ఫలితం దక్కట్లేదు అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు. అయితే కష్టానికి తగిన ఫలితము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను ఎప్పుడూ తెలియజేస్తుంటా. దైవిక వస్తువులు, దైవిక సంపద అని చెప్పేసి, సో శ్రీచక్రము అని చెప్పేసి ఒక దైవిక వస్తువు అందచేయటం జరుగుతుంది. అది చక్కగా బీరువా లాకరులో మన మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిచి దాన్ని మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు. అందులో ఉన్నటువంటి మంత్రాన్ని 108 సార్లు చదవడం చాలా చాలా మంచిది. అందులో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము 108 సార్లు చదవడము యథార్థంగా చక్కని ఫలితాన్ని పొందుతారు. అలాగే దిష్టి వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. దృష్టి దోషము భయంకరమైనది ఎవరికైనా సరే. సో అలాంటి దృష్టి దోషం పోవడం కోసం శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. చేతికి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా శక్తి కంకణము అనేది ధరించడము, ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆకర్షణ శిల అని చెప్పేసి అందచేస్తుంటాను, అది దగ్గర ఉంచుకోవటము. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి మన సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయటము, ఇలాంటివి నెంబర్ ఆఫ్ మత్స్యయంత్రము. వాస్తుపరంగా కూడా ఇంటికి కూడా యోగం ఉండాలి, కలిసి రావాలి యథార్థంగా. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా శుభవార్తలు వినడము అనేది ఉండాలి. ఇల్లు వాస్తు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మత్స్యంత్రం అనేటువంటిది కూడా మరి మార్కెట్లో దొరికేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వీటికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అభిషేకాలు చేయటము, దాని వలన శక్తి ఇవ్వడము అని అంటారు. అందువలన ఈ మత్స్యయంత్రం అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు దైవిక వస్తువులని కలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. వాస్తవంగా నేను లాస్ట్ వీక్ దైవిక వస్తువులకు సంబంధించి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియజేశాను. వాస్తవంగా అది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఒక 1 వీక్ మాత్రమే ఇస్తాను అన్నాను. నేను బయలుదేరి వచ్చే ముందు కూడా నిన్న అమౌంట్ అరేంజ్ చేసుకుందాం అనుకున్నానమ్మా, కుదరలేదు. ఈ రోజు వచ్చి తీసుకుంటామా చాలామంది కాల్ చేశారు. సో ఈ రోజు రేపు ఈ 2 డేస్ మాత్రమే, ఈ 2 రోజులు మాత్రమే కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఇంత మునుపు ఏదైతే తెలియచేశానో నేను అదే ఆఫర్ ఇవాళ రేపు ఈ 2 డేస్ మాత్రమే. మళ్ళీ ఆ తర్వాత ఇలాగే కంటిన్యూషన్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఈరోజు పాపం చాలామంది కాల్స్ వచ్చాయి. సార్ నేను బయలుదేరి వచ్చే ముందు కూడా అడిగారు, అమ్మ మేము నిన్న అరేంజ్ చేసుకున్నాము, మేము ఈ రోజు వచ్చి కలెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి. సో ఇవాళ రేపు ఈ 2 రోజులకు మాత్రమే అన్నమాట ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది. ఈ 2 డేస్ మాత్రం డెఫినెట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం ఉండదు. అలాగే మనకి టాపిక్ ఫైనాన్షియల్గా కలిసి రావటం, ఆర్థికంగా అనేటువంటిది దానికి ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుండేదాన్ని. జనరల్గా నా పాత క్లయింట్స్ 10-12 సంవత్సరాల క్రితం నుంచి వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలుసు, నిద్ర లేవగానే కొన్ని అడుగులు, ఒక 7-8 అడుగులైనా సరే నార్త్ సైడ్ నిద్ర లేవగానే చక్కగా ఉత్తరం వైపుగా నడవమని చెప్పేదాన్ని. మొదటిలో అంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఎక్కువైపోయి పబ్లిక్ ఇది, కానీ మొదటిలో అప్పట్లో అయితే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంత లేదు. అంటే చాలామంది కూడా లైవ్ కార్యక్రమాన్ని ఎక్కువ మంది వీక్షించేవాళ్ళు. మన ఇక్కడ భక్తి ఛానల్ అనేసరికి శనివారం ఉదయం 10 గంటలు అవుతుంది అంటే అమ్మగారు వస్తారని చెప్పేసి వాస్తవంగా వాళ్ళే చెప్పేవాళ్ళు. కొన్ని వేల మంది అలా మాకు తెలియజేస్తుండేవాడు, అమ్మగారు మీరు ఏం చెప్తారా రెమెడీస్ అవి వినాలి అని చెప్పేసి. సో అందులో అప్పట్లో తెలియచేశాను. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది చెప్పారు చాలా బాగున్నావు అమ్మా అని. ఉత్తరం వైపు కొన్ని అడుగులు అనేది వేసి ఆ తర్వాత మీరు ఏ వర్క్ అయినా సరే ఎటు వెళ్ళదు కిచెన్లోకి వెడతారో మీ వర్క్ ఏమైనా ఉంటాయో ఆ వర్క్ తర్వాత చేసుకోవచ్చు. అలాగే నిద్రలేచిన వెంటనే కూడా ఏదైనా ఒక 1 రూపీ కాయినో 5 రూపీస్ 10 రూపీస్ ఎంత వీలైతే అంత అది చేతిలో పట్టుకొని పక్కన ఒక డబ్బాలో పెట్టి ఉంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత చక్కగా దానిని మళ్ళీ పూజా మందిరంలో అక్కడ వేయమని చెప్తా. ఏదైనా ఒకటి అరేంజ్ చేసి పెట్టుకొని ఒక బాక్స్ లాగానో డబ్బానో ఏదైనా అరేంజ్ చేసి అందులో వేయమని చెప్పేదాన్ని. అంటే నిద్ర లేవగానే ఏమవుతుందంటే యథార్థంగా మన అరచేతిలో ఒక పవర్ ఉంటుంది, ఒక శక్తి అనేది ఉంటుంది. సో మనం ఆ 1 రూపీ కానుకోవచ్చు 10 రూపీస్ కావచ్చు ఎంత వీలైతే అంత ఎవరి శక్తానుసారం వాళ్ళు ఎంతైనా తీసుకుని చక్కగా అమ్మవారికి ఇలా నమస్కరించుకొని ఎప్పుడూ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి. మన మనసులో అనుకోవటంలో ఉంటుంది, సంకల్పం గొప్పది అనుకొని పక్కన వేసి ఉంచి తర్వాత ఆ అమౌంట్ని పూజా మందిరంలో పెట్టమని చెప్పేదాన్ని. అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పేసి నిన్న వ్యక్తిగతంగా అన్నమాట అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేశారు. పాతవి మీరు చెప్పిన చాలా చాలా బాగున్నామా మేము, మరి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు వీళ్ళు కూడా
మళ్ళీ అప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళందరూ కూడా కాస్త ఇప్పుడు వాచ్ చేస్తుంటారు కదా, మళ్ళొక్కసారి అవి రిపీట్ చేయండి అమ్మా అని చెప్పేసి. సో అలా చెయ్యండి నాన్న. అందుకనే మీరు ఎర్లీ మార్నింగ్ ఏదైనా సరే ఒక కిరాణా షాప్ కావచ్చు, లేదా ఇంటి ముందు ఆకుకూర కావచ్చు, కరివేపాకు, కొత్తిమీర ఏదైనా కొంటూ ఉంటే మీ చేతి బోని బాగుందమ్మా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. జనరల్గా ఎవరైనా సరే వెళ్ళి కొంటుంటే బోని బాగుందని అంటే నిద్ర లేవగానే లక్ష్మీప్రదం అది తీసుకుని వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంత టీ పొడి మనం పాల ప్యాకెట్ అని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా లేవగానే చక్కగా కొంచెం ₹1 ₹2 ఎంతైనా పక్కన పెట్టుకొని తర్వాత దాన్ని పూజా మందిరంలో భద్రపరచడం. ఆ తర్వాత ఎక్కువ జమ అయిన తర్వాత ఏదైనా వస్తువు కొనొచ్చు చక్కగా, వెండిదో బంగారంతో పిల్లల ఫీజులు కట్టడానికో, లేదా ఇల్లు కానీ ఏదైనా స్థిరాస్తి కొనేటప్పుడు టోకెన్ అడ్వాన్స్ గాను అలా ఏదైనా సద్వినియోగపరచుకోవచ్చు. చాలామందికి ఆ సందేహం కూడా కలుగుతుంటుంది, అమ్మగారు ఆ డబ్బులు మళ్ళీ ఏం చేయాలని. ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఆ అమౌంట్ ఏం చేయాలనే టాపిక్ వచ్చినందుకు అప్పట్లో 10-12 సంవత్సరాల క్రితం శ్రీవారి మాలధారణ సేవ అని చెప్పేసి తెలియజేశా. ఫస్ట్ ఒక వారం 27 నోట్లు, ₹5 నోట్లు, రెండో వారం ₹10 నోట్లు ఒక 27, ఆ తర్వాత వారం ₹20 నోట్లు 27, అలా ఇంక్రీజ్ అవుతూ 7 వారాలన్నమాట 27 నోట్లు చొప్పున సూదిదారంతో గుచ్చి వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేయటం శ్రీవారి మాలధారణ సేవ అనేది. ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లోనో ఎవరో చెప్పింది ఏది కాదు. నేను క్యాజువల్గా అప్పట్లో ₹1 నోట్లు ఉండేవి, ఓ 25-30 సంవత్సరాల క్రితం అలా వేశాను ₹1 నోట్లు. తర్వాత ₹2 నోట్లు, ₹5 నోట్లు అలా వేసుకుంటూ వెళ్ళా. బాగుంది అనిపించి నాకు గుర్తొచ్చి ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారంలో నేను తెలియచేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఇది ఎక్కడా కూడా ఉన్నదేమీ కాదు, ఎక్కడ నోట్ చేసి లేదు ఇది. అలా సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమంలో తెలియచేశాను. చేసిన తర్వాత నాకు యథార్థంగా కొన్ని వేల మంది తెలియజేశారు, అమ్మగారు చాలా చాలా బాగుంది, చాలా మంచి డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి. ఆ డబ్బుల్ని ఏం చేయాలి, ఇప్పుడు డబ్బులు అనే టాపిక్ వచ్చేసరికి ఏం చేయాలి అన్న సందేహం కూడా కలిగింది. వాటిని వాళ్ళ సంకల్పం గొప్పది. ఇప్పుడు కొంతమంది ఒకటి చెప్పారు, బోరింగ్ ఎంచుకునేప్పుడు అడ్వాన్స్ ఇచ్చామన్నారు. కొంతమంది స్థిరాస్తి ఏదైనా సరే కొనేటప్పుడు అడ్వాన్స్ ఇవ్వచ్చు, లేదా గోల్డ్ కొనొచ్చు, సిల్వర్ కొనొచ్చు. అలా చక్కగా 7 వారాలు కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళతారు. ₹5 నోటు, ₹10 నోట్లు, ₹20, తర్వాత ₹50, ₹100, ₹200, ₹500, అప్పట్లో ₹1000 నోట్లు ఉండేవి. సో ₹1000 నోటు వచ్చేది, అలా అయ్యేదన్నమాట. ₹1000 నోటు వరకు వేయటం. ఎందుకంటే ₹10 నుంచి బిగిన్ చేశారు అని అంటే కాస్త ₹1000 నోటు అవసరం పడుతుంది బహుశా. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ సాటర్డే. అలా 7 శనివారాలు వేసుకుంటూ వెళ్ళి అవి చక్కగా పక్కన పెట్టుకొని ఏదైనా ఒక స్థిరాస్తి కొనేటప్పుడు అడ్వాన్స్గా ఇవ్వటం చాలా చాలా మంచిది. చాలామంది చేశారట, తెలియచేశారు నాకు వాస్తవంగా. సో ఈ విధంగా అంటే డబ్బుని మళ్ళీ పొద్దునే పెట్టడం ఏం చేయాలనే సందేహం కలుగుతుందేమో, అందుకోసం తెలియచేయడం జరిగింది. ఆ విధంగా చేశారు అని అంటే శ్రీవారి మాలధారణ సేవ అది కూడా వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. ఎవరైనా సరే ఇంతకు మునుపు వీక్షించినటువంటి వాళ్ళు ఇదే ఇప్పుడు ఫస్ట్ టైం విన్నారు అన్నటువంటి వాళ్ళు చక్కగా ఆచరించండి, మంచి రిజల్ట్ పొందుతారు నాన్న. మీ మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని చేయండి, ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది తప్పకుండా. చక్కగా తెలియజేశారమ్మా. అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ ఉంది కదా అమ్మ, ఇంకొక 2 రోజులు అందిస్తున్నారు. చక్కగా తీసుకోవాలి, సేకరించుకోవాలనుకున్న వారు అమ్మ వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, వాటిని నోట్ చేసుకుని సేకరించుకోవచ్చు. అలాగే అమ్మ ఏవి చూద్దాం, సంస్థ ఏవి ఒకసారి, విజయ మార్గం సంస్థ ఏవిని ఒకసారి చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత 2 దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మ గారు. శ్రీ 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 లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మ గారు ఎలాంటి కంప్యూటర్, ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయినా ముఖ కవళికలు, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు. అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సివి రామన్ అకాడమీ వారు అమ్మవారిని
దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ, లలిత కళా సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్టుని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాను కల్పిస్తూ, ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ, వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మా, ఈ సెగ్మెంట్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మాట, ప్రతి వారం చక్కటి మంచి మాటతో ముగిస్తూ ఉంటారు. ఈ వారం ఏ మంచి మాట చెప్పబోతున్నారమ్మా? తప్పకుండా. ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఏదైతే ఉంటుందో, ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఉన్నది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సరే డైరెక్ట్గా చూడనటువంటి వాళ్ళకు కూడా అని చెప్పేసి ఈ విజయ మార్గంని కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేస్తుంటారు ఎవ్రీ సాటర్డే. అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, పర్యటనలు అనేటువంటివి ఉన్నాయి నాన్న. అది జూలై నెల 7వ తారీఖు విజయవాడ, 8 రాజమండ్రి, 9వ తారీఖు వైజాగ్లో అందుబాటులో ఉంటాను. అయితే తిరుపతి నుంచి కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు అనేటువంటిది తర్వాత నేను తెలియచేయటం జరుగుతుంది వాస్తవంగా. అయితే ఇప్పుడు తెలియచేసేటువంటిది ఎక్కువ మంది కూడా ఆర్థికంగానే సఫర్ అవుతూ ఉంటారు. ఎన్ని చెప్పినా వాస్తవంగా తక్కువే. అలా ఎక్కువ మంది కూడా ఆర్థికంగానే, ఎందుకు అనంటే వచ్చేటువంటి ఆదాయం సరిపోక కావచ్చు, బయట డబ్బులు ఆగిపోయినాయి అన్న విషయంగా కావచ్చు, ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. దానికల్లా మీరు ఆచరించవలసినది అనంటే, ఫస్ట్ గృహంలో దృష్టి దోషము అనేది తొలగిపోవాలి. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మీరు ఆచరించవలసిందనంటే, ఇలా ఈ దైవిక వస్తువుల్లో నేను ఎప్పుడు శక్తి కంకణం అని చెప్పేసి తెలియచేస్తుంటా, సర్వసిద్ధి మాల అని చెప్పేసి, సర్వం సిద్ధించే మాల, నెగటివ్ పోవటం కోసము అని చెప్పేసి సర్వసిద్ధి మాల చక్కగా సపోర్ట్ చేస్తుంది. దృష్టి దోషం తొలగిపోవటానికి ప్రధానంగా నరదృష్టి వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. అలా శక్తి కంకణము అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే పిల్లడు చదువులో రాణించడానికి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఉంటుంది నాన్న. స్టార్టింగ్లోనే, బిగినింగ్లోనే, మొదటి నుంచి కూడా, ఏంటంటే చాలామంది కూడా ఇంత మునుపు ఎగ్జామ్స్ ముందు పరిగెత్తుకుంటూ వచ్చి కట్టించారు. అంతకంటే కూడా ఈ అకాడమిక్ ఇయర్ అప్పుడే కనుక వేయిస్తే చాలా చాలా మంచిది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది పిల్లలు చదువులో రాణించడం కోసం, చదివింది చదివినట్టుగా గుర్తుండడం కోసము, వాళ్ళంతటా వాళ్ళు నేను లేవాలి, చదవాలి అన్న జిజ్ఞాస కలగాలి ఏ వ్యక్తికైనా సరే. అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది తల్లిదండ్రులు శ్రద్ధ వహించి పిల్లలకు గనక ఎడ్యుకేషన్ లాకెట్ అనేటువంటిది ఆఫీస్కి వచ్చి చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పిల్లల్ని తీసుకొస్తే నేనే బొట్టు పెట్టి లాకెట్ కట్టటము అనేటువంటిది కూడా జరుగుతుంది. అలాగే ఎవరు దోచుకెళ్ళలేని సంపద ఏంటంటే చదువు ఒకటే. సో అందుకని చెప్పేసి తెలియచేయటము ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది. అలాగే ఈరోజు తెలియచేసేటువంటిది మంచి మాట అనేది ఆర్థికంగా కలిసి రావటానికి ప్రతి శుక్రవారం కూడా ఒక 5 శుక్రవారాల పాటు తామర ఒత్తులు అనేటువంటివి వేసి, ఒక 5 తామర ఒత్తులు, అందులో ఆవు నెయ్యి అనేది వేసి, 5 రకాల పళ్ళ గుజ్జు, ఇంతకు మునుపు చెప్పాను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 5 రకాలు పళ్ళు అనేటువంటి తీసుకొని ఒక బౌల్లో అది గుజ్జు చేసి, ఆ గుజ్జు అందులో 5 తామర ఒత్తులు అనేవి వేసి, ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న. ఆ విధంగా 5 శుక్రవారాల పాటు చేశారు అనంటే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు, ఆచరించదగ్గ విషయాలు కూడా తెలియజేశారమ్మా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. అలాగే అమ్మ పర్యటనలు ఉన్నాయి, అమ్మని కలవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, వారి వారి ఊర్లలో కలవాలని అనుకుంటూ ఉంటారు, పరిహారాలు పాటించిన తర్వాత కలవాలి, అదేవిధంగా మా సమస్యను తెలియచేయాలి, డైరెక్ట్గా కలవాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చక్కగా అమ్మ పర్యటనలు ఉన్నాయి. జూలై 7వ తారీఖున విజయవాడ, జూలై 8న రాజమండ్రి, జూలై 9న వైజాగ్లో అమ్మ పర్యటిస్తారు. చక్కగా అమ్మని కలవచ్చు మీరు ఆయా తేదీల్లో ఆయా ఊర్లలో. ఇది ఈనాటి మన విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా?
సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్